దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 10వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యాన వాక్యాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి మనం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ఇది నేటి ధ్యానవాక్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానవాక్యము క్రీస్తుని ఎరుగని వారితో చేయు సాంగత్యం వలన శోధనలు ఎదుర్కొనవలసి వస్తుందనే అంశమును మనము ధ్యానించుకుంటున్నాము. అవిశ్వాసులు అంటే ఎవరు? క్రీస్తు ప్రభువుని నమ్మనటువంటి వారే. మరి అవిశ్వాసులతో జోడుగా ఉంటే ఎలాగా? వాళ్ళకి తెలియదు కదా. లేదంటే వాళ్ళకి బోధించాలి, వాక్యాన్ని బోధించాలి, సువార్తను వాళ్ళకి అందించాలి, వాళ్ళకి తెలియపరచాలి. క్రైస్తవులు క్రీస్తు ప్రభువుని ఎరుగక ముందు వారు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా వారు తమతో అలాగే ఉండాలని ఎదురు చూసే స్నేహితులే అవిశ్వాసులు. దుర్నీతితో నిండి అపరిశుద్ధమైనటువంటి మనసుతో ఉన్నటువంటి వారు ఈ అవిశ్వాసులు. పౌలు గారు, అపొస్తలుడైన పౌలు గారు ఒక్క కొరింథీ సంఘానికే కాదు, అనేక సంఘాలకి బోధించేది ఏమిటంటే అట్టివారితో సాంగత్యము చేయవద్దు అని పదే పదే హెచ్చరిస్తున్నాడు కూడాను. బోధిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అలాంటి వారితో స్నేహం చేసినందుకే కొరింథు క్రైస్తవులు అనేక శోధనలకు గురైనందుననే ఆ సంఘాన్ని తీవ్రంగా పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు ధ్యానవాక్యం కూడా ఆ విషయమే తెలుపుతుంది. ఎలాగా? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అవిశ్వాసులతో స్నేహం ఎక్కువగా ఉంటున్నట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఎందుకు ఉండకూడదు అంటే పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? మీ పాటికి మీరు నీతిగల మనుషుల్లాగా నీతిగా ప్రవర్తించండి, దేవుని మహిమపరచండి అంటాడు. అలాంటి చెడ్డ నడత కలిగిన వారితో ఉన్నంత వరకు స్నేహం బాగానే ఉంటుంది, కానీ దాని చివరిలో తప్పకుండా శోధనలు ఎదుర్కొనవలసిందే, తప్పదు. మొదటగా అట్టి వారితో స్నేహం ఎలా ఉంటుంది అంటున్నాడు? బాగానే ఉంటుందట, కానీ చివరిలోనే శోధనలు తప్పకుండా ఎదురవుతాయి అంటాడు పౌలు గారు. వెలుగునకు చీకటితో పొత్తు ఏమిటి అని పౌలు గారు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ. అవును, మరి వెలుగు ప్రభువుకు సాదృశ్యము. బాధకు, మరణానికి, బుద్ధిహీనతకు సూచనగా పరిశుద్ధ గ్రంథములో చీకటి అనే పదాన్ని వాడారు. ఈ చీకటి అనే పదం ఏంటంటే బాధకి, మరణానికి, బుద్ధిహీనతకు సూచన ఈ చీకటి. మరి చీకటితో ఏమి పొత్తు అంటున్నాడు. దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అంటున్నాడు. దేవుణ్ణి ఎదిరించి వ్యతిరేకించే వారిని అంధకార సంబంధులు అని పిలిచినట్లు పరిశుద్ధ పౌలు గారే ఎఫెసీల సంఘానికి రాసిన పత్రికలోని 6వ అధ్యాయం 12లో చక్కగా వ్రాయబడి ఉంది. అంధకార సంబంధికి
అపవాది నేరస్థాపకుడు, దేవునికి విరోధి అనే పేర్లు కలవు. ఎవరికి? ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి? ఈ అపవాదికి. అపవాది నేరస్థాపకుడు, అయితే ఇతనికి దేవునికి విరోధి అనే పేర్లు కూడా ఉన్నాయి అంటున్నాడు. ఇలాంటి వారితో పొత్తు అనగా జత కాకూడదు అని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా పౌలు గారి యొక్క ఉపదేశాలను, హెచ్చరికలను ఒక్కసారి మనము గమనించుకొని మనము హృదయపూర్తిగా విశ్వసించి ఆ మాటలు నమ్మి మనము వాటితో పొత్తు అనేది లేకుండా మనము నిత్యము దేవునికి ప్రార్థనలతో ఉంటే మనల్ని తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి దేవుని ద్వారా పలికించిన ఈ మాటలు, ఆ ప్రకారంగా పరిశుద్ధ గ్రంథములో దేవుడు పౌలు గారు ద్వారా పలికించిన ఈ ఆత్మీయత హెచ్చరికలను మనము హృదయమందు భద్రపరుచుకొని దేవుని యందు విశ్వాసం ఉన్న బిడ్డలతో మాత్రమే సాంగత్యము చేయాలంటున్నాడు పరిశుద్ధ పౌలు గారు. దేవుని యందు విశ్వాసము, నమ్మకము ఉన్నటువంటి బిడ్డలతోనే సాంగత్యం మీరు చేయండి అంటున్నాడు. అలా చేసినట్లయితే మనకి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము. నిత్యము ప్రార్థనలతో ఉంటే మనము పరలోక ఆశీర్వాదాలను పొందుకొని మన నడవడికలను మనం జాగ్రత్త పరుచుకుంటూ ప్రభునందు ఆనందించుచు దేవుణ్ణి మనము మహిమపరుచుకుందాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, నీ యొక్క దివ్యమైనటువంటి నాయన వాక్యాలను నిత్యము మేము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. నాయన, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల తండ్రి, నీ యందు భయభక్తులను, నీ యందు విశ్వాసమున్న బిడ్డలతోనే మేము సాంగత్యము చేయుచు నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.